Good morning, students. Coefficient of variation coefficient of variation lo second question. Okay, find the coefficient of variation from the following data. Okay, find the coefficient of variation from the following data. A, B. A లో ఎలా ఇచ్చాడు 10, 12, 8, 18, 22, 12, 6, 32, 42, 38. B వచ్చేసి 8, 14, 18, 20, 12, 16, 28, 30, 24, 18. ఓకే, ఏ వాల్యూస్ ఇచ్చాడు అండ్ బి వాల్యూస్ ఇచ్చాడు నాన్న. దీన్ని మనం బేస్ చేసుకుని ఏం చేయాలి? ఈ డేటాని బేస్ చేసుకొని కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఏకి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ బీకి కూడా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సొల్యూషన్ కోఎఫిషియంట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏమనుకుంటున్నాను? ఎక్స్ ఏ, ఎక్స్ ఆఫ్ ఏ, ఎక్స్ ఆఫ్ బీ నానా. ఓకే, 10, 12, 8, 18, 22, 12, 6, 32, 42, 38. నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ బి ఎంత? 8, 14, 18, 20, 12, 16, 28, 30, 24, 18. సో మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటన్నా? సివి ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ రావాలి అంటే స్టాండర్డ్ డీవియేషన్ రావాలి. స్టాండర్డ్ డీవియేషన్ రావాలి అంటే ఫార్ములా ఏంటన్నా? సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అండర్ రూట్. అవునా లేదా? డి రావాలి అంటే ఏమనుకుంటాం మనం? ఎలా వస్తుంది మనకి? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే మనకి బార్ ఎక్స్ రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఫైండ్ బార్ ఎక్స్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ. ఓకే, ఈక్వల్ టు బార్ ఎక్స్ ఫార్ములా ఏంటి నాన్న? సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ ఈక్వల్ టు. సో ఇదంతా మనం యాడ్ చేసి ఎంత వస్తుంది? 10 + 12 + 8 + 18 + 22 + 12 + 6 + 32 + 42 + 38. సో సిగ్మా ఎక్స్ టోటల్ ఎంతమ్మా? 200. 200 వేస్తాము సిగ్మా ఎక్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి 10. 200 డివైడెడ్ బై 10 మా 0, 0 కట్ అవుతుంది. సో ఎంత వచ్చింది మనకి? బార్ ఎక్స్ 20. ఎక్స్ ఆఫ్ బి నాన్న, ఎక్స్ ఆఫ్ బి ఈక్వల్ టు. సో ఎక్స్ బి ఎంత వచ్చింది టోటల్? సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ మా ఫార్ములా సేమ్ ఉంటుంది. 188 డివైడెడ్ బై 10. సో ఎంత వస్తుంది? 18.8. సో ఇప్పుడు మనకి డి అనేది ఈజీగా వస్తుంది మా. డి అంటే ఏంటి మా? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే మనకి ఏమొస్తుంది? డి వస్తుంది కదా. సో డి మనకి ఎలా వస్తుంది? ఎక్స్ బార్ ఎంత వచ్చింది? 20. ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయి? ఏవే తీసుకోవాలి, మరి బీవి తీసుకుంటే ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏది తీసుకోవాలి? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎలా చేస్తున్నాము? ఏలో ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ వాల్యూస్ ఎక్స్ బార్ల నుంచి లిస్ట్ చేస్తే డి వాల్యూస్ మనకి వస్తాయి. ఓకే, 10 - 20 చేస్తే -10, 12 - 20 చేస్తే -8 నాన్న. 8 - 20 చేస్తే -12, 18 - 20 -2, 22 - 20 +2, 12 - 20 -8, 6 - 20 -14, 32 - 20 +12, 42 - 20 +22 అండ్ నెక్స్ట్ వన్ 38 - 20 నన్ను. సో ఎంత వస్తుంది మనకి? +18. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే మనకి డి వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేసాము. బట్ మనకి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఏది కావాలి నాన్న? సిగ్మా డి స్క్వేర్ వాల్యూ మనకి కావాలి. సో డి వాల్యూ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనము? డి స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, 10 10s are 100, 8 8s are 64, 12 × 12 144, 2 × 2 4, 2 2s are 4, 8 8s are 64, 14 × 14 196, 12 × 12 144, 22 × 22 484, 18 × 18 324. సో టోటల్లీ మనం 100 + 64 + 144 + 4
ప్లస్ 4 ప్లస్ 64 ప్లస్ 196 ప్లస్ 144 ప్లస్ 484 ప్లస్ 324. సో ఓకే, సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది నాన్న? ఏది 1528. అండ్ నెక్స్ట్ వన్ బీకి కూడా సేమ్ యాస్టీస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో బి ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ వాల్యూస్లో నుంచి అర్థమెటిక్ మీన్ ఆఫ్ బి మనం లెస్ చేయాలి. 8 మైనస్ 18.8. సో ఎంత వస్తుంది? 10 మైనస్ 10.8. 8 మైనస్ 14 మైనస్ 18.8 ఎంత వస్తుంది నాన్న? మైనస్ 4.8. 18 మైనస్ 18.8 చేస్తే మైనస్ 0.8. 20 మైనస్ 18.8 చేస్తే ప్లస్ 1.2. 12 మైనస్ 18.8 చేస్తే మైనస్ 6.8. 16 మైనస్ 18.8 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న? మైనస్ 2.4. 28 మైనస్ 18.8 చేస్తే మనకి ప్లస్ 9.2. అండ్ నెక్స్ట్ వన్ 30 మైనస్ 18.8 చేస్తే మనకి 11.2. 24 మైనస్ 18.8 ప్లస్ 5.2. 18 మైనస్ 18.8 మైనస్ 0.8. అండ్ నెక్స్ట్ వన్ మన క్యాలిక్యులేషన్ చేస్తుంది ఏంటి నాన్న? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వాల్యూస్ మనకి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? డి స్క్వేర్ వాల్యూని క్యాలిక్యులేషన్ చేయాలి. మైనస్ 10.8 ఇంటూ మైనస్ 10.8 ఎంత వస్తుంది? 116.64. 4.8 ఇంటూ 4.8 23.04. 0.8 ఇంటూ 0.8 0.64. 1.2 ఇంటూ 1.2 144. ఓకే, 6.8 ఇంటూ 6.8 46.24. 2.4 ఇంటూ 2.4 నాన్న 5.76. 9.2 ఇంటూ 9.2 84.64. 11.2 ఇంటూ 11.2 ఎంత వస్తుంది మనకి? 125.44. 5.2 ఇంటూ 5.2 27.04. అండ్ నెక్స్ట్ వన్ 0.8 ఇంటూ 0.8 చేస్తే 0.64. సో ఇది మనకి సిగ్మా డి స్క్వేర్ బి ఎంత వచ్చింది నాన్న? 431.52. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఏ ఫార్ములా ఏంటినా? ఏకి బి సేమ్ ఫార్ములా ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఓకే, సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది? ఏది 1528 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. ఓకే, అండర్ రూట్ 1528 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 152.8 అండర్ రూట్ నాన్న. నెక్స్ట్ మనం ఏం చేయాలి? 152.8కి రూట్ చేస్తే మనకి 12.361. ఇదేంటిది నాన్న? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ. అండ్ నెక్స్ట్ వన్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బి క్యాలిక్యులేషన్ చేయాలి. ఫార్ములా మళ్ళీ రాయాలి నాన్న. సో రిపీటెడ్గా మళ్ళీ రాయాలి. సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అండర్ రూట్. సిగ్మా డి స్క్వేర్ ఎంత వస్తుంది మనకి? 431.52 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 అండర్ రూట్. నెక్స్ట్ వన్ 431.52 డివైడెడ్ బై 10 చేస్తే మనకి 43.152. దీనికి 43.152కి రూట్ అప్లై చేస్తే మనకి 6.569 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న? కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి నాన్న? సివి ఈక్వల్ టు, సివి అంటే ఏంటిమా? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉంది మా? 12.361 డివైడెడ్ బై బార్ ఎక్స్ అంటే 20 ఇంటూ 100. 12.361 డివైడెడ్ బై 20 చేస్తే మనకి ఎంత వస్తుంది మా? 0.61805 ఇంటూ 100. 0.61805 into 100 చేస్తే 61.80y is coefficient of variation of A. Okay, and next one coefficient of variation of B. Formula standard deviation divided by bar x into 100. So B ki coefficient standard deviation ఎంత వచ్చింది మా? 6.569.
డివైడెడ్ బై అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది 18.8 ఇంటూ 100 6.569 డివైడెడ్ బై 18.8 చేస్తే 0.3494 ఇంటూ 100 నెక్స్ట్ 0.3494 ఇంటూ 100 చేస్తే 34.94 ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఓకే క్లియర్. సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఏ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్. ఓకే థర్డ్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ annual profits of two investment companies A and B during the given 5 years. Question ఏమి ఇచ్చానన్నా the following table shows annual profit of two investment companies A company and next one B company during the given 5 years. 5 years ఈ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ మనకి ప్రాఫిట్స్ అమౌంట్ ఇచ్చాడు. ఓకే సో ఆ డేటాని బేస్ చేసుకొని మనం ఏ కంపెనీకి 5 ఇయర్స్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది యాన్యువల్ ప్రాఫిట్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి నేను. ఓకే 2012, 13, 14, 15, 16 ఏకి ఎంత వచ్చింది 70, 60, 70, 60, 70. బీది 60, 50, 60, 80, 80. సో దీన్ని మనం ఏం చేయాలి నాన్న సో ఇయర్ వైజ్గా రాసుకోవాలి. సో ఇయర్తో మనకి ఏది అవసరం లేదు నాన్న XY మనకు కావాలి కదా. సో ఏని అనుకుంటున్నాము X అనుకుంటున్నాం, బీని Y అనుకుంటున్నాము. ఓకే ఏని X అనుకుంటున్నాము, బీని Y అనుకుంటున్నాము. ఓకే ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 2012, 13, 14, 15, 16 ఇయర్స్ మెన్షన్ చేశాను. 2012లో ఎక్స్ ప్రాఫిట్ ఎంత నాన్న 70, 13లో 60, 14లో 70, 15లో 60, 16లో 70. అండ్ నెక్స్ట్ వన్ 2012లో వై ప్రాఫిట్ 60, 13లో 50, 14లో 60 అండ్ 15 80, 16లో 80. సో ఇలా ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేయాలి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇది మనకి గుర్తుండిపోవాలి ఇంకా. సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఎక్స్ వై ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై బార్ వై స్క్వేర్ అంతే కదా. ఇంకా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వస్తుంది, డీని స్క్వేర్ చేసి ఇక్కడ ఎక్స్ అని రాయొచ్చు లేదంటే డి అని కూడా రాయొచ్చు నాన్న. లేదు మేడం మాకు డి అనే బాగుంటుంది అంటే డీకి మీరు ఇక్కడ చేసుకోండి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వస్తుంది, సో డి స్క్వేర్ అని రాస్తాం. ఎక్స్ అని రాస్తే ఎక్స్ స్క్వేర్ రాస్తాం. ఓకే సో ఎంతకైనా మంచిది ఇది ఈ ఎక్స్ని ఎక్స్ స్క్వేర్ లాగా చేస్తారు. ఇక్కడ డి రాసుకోండి మా డి స్క్వేర్. ఓకే సో వై మైనస్ వై బార్ చేస్తే వై స్క్వేర్ వస్తుంది, సారీ డి స్క్వేర్ డి వస్తుంది, నెక్స్ట్ డి స్క్వేర్ వస్తుంది. ఓకే క్లియర్. ఎక్స్ ఇక్కడ మనము ఎక్స్ వాల్యూస్ మనం ఫస్ట్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేయాలి అంటే బార్ ఎక్స్ మనకి ఉండాలి. ఇక్కడ ఫార్ములా ఏంటిదన్నా బార్ ఎక్స్ సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్, సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ అన్న. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా 70 + 60 + 70 + 60 + 70. సో టోటల్లీ చేస్తే 330 డివైడెడ్ బై number of observations how many number of observations 1 2 3 4 5 330 divided by 5 చేస్తే 66. అండ్ నెక్స్ట్ వన్ వై టోటల్ ఎంత వచ్చింది నాన్న 60 + 50 + 60 + 80 + 80 టోటల్లీ 330. సిగ్మా వై ఈక్వల్ డివైడెడ్ బై ఎన్ సో ఈక్వల్ టు సిగ్మా వై ఎంత వచ్చింది నాన్న 330 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 66. బార్ ఎక్స్ 66 వచ్చింది. మీకు అంత కన్ఫ్యూజ్ అవుతుంది అంటే ఇక్కడ బార్ ఎక్స్ ఏనే రాసుకోండి, ఇక్కడ బార్ ఎక్స్ బి. ఓకే బార్ ఎక్స్ ఏ బార్ ఎక్స్ బి నాన్న. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు సిగ్మా ఎక్సే అవుతుంది. ఓకే సిగ్మా ఎక్స్గా మనకి బార్ ఎక్స్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది 66, బార్ ఎక్స్ ఆఫ్ బి ఎంత వచ్చింది నాన్న 66. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడమే. ఓకే ఫస్ట్ ఏం చేసినామన్నా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డి వాల్యూస్ రావాలి మనకి. 70 - 66 ఎంత వస్తుంది +4. 60 - 66 చేస్తే -6. 70 - 66 చేస్తే +4.
60 minus 66 చేస్తే -6 అండ్ నెక్స్ట్ వన్ 70 minus 66 చేస్తే +4 అన్న. ఈ d వాల్యూస్ని ఏం చేయాలి, d స్క్వేర్ వాల్యూస్ లాగా క్యాలిక్యులేషన్ చేయాలి. 4 4s are 16, 6 6s are 36, 4 4s are 16, 6 6s are 36 and 4 4s are 16. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేయాలి, x minus x bar of b చేయాలి నాన్న. సో b కింద ఏంది 60 minus 66 చేస్తే -6, 50 minus 66 చేస్తే -16, 60 minus 66 -6, 80 minus 66 +14, 80 minus 66 +14. సో దీన్ని d స్క్వేర్ చేయాలి. 6 6 are 36, 16 into 16 256, 6 6 are 36, 14 into 14 196, 14 into 14 196 నాన్న. సో అప్పుడు మనకి సిగ్మా d స్క్వేర్ ఎంత వస్తుంది నాన్న, 36 + 256 + 36 + 196 + 196 టోటల్ 720. సిగ్మా d స్క్వేర్ ఆఫ్ b ఈక్వల్ టు 720. ఓకే, సిగ్మా d స్క్వేర్ ఆఫ్ a ఎంత వచ్చింది నాన్న, 16 + 36 + 16 + 36 + 16. సో టోటల్లీ సిగ్మా d స్క్వేర్ ఆఫ్ a ఈక్వల్ టు 120. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా d స్క్వేర్ డివైడెడ్ బై n అండర్ రూట్. సిగ్మా d స్క్వేర్ ఆఫ్ a ఎంత, 120 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 అండర్ రూట్. 120 డివైడెడ్ బై 5 సో చేస్తే 24 అండర్ రూట్ నాన్న. 24కి రూట్ అప్లై చేస్తే 4.8989. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బి ఈక్వల్ టు సిగ్మా d స్క్వేర్ డివైడెడ్ బై n అండర్ రూట్. ఓకే, సిగ్మా d స్క్వేర్ ఆఫ్ బి ఎంత వచ్చింది మా, 720 డివైడెడ్ బై 5 అండర్ రూట్. 720 డివైడెడ్ బై 5 చేస్తే 144 అండర్ రూట్ నాన్న. 144కి రూట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి, 12. 12 ఏంటి నాన్న, 12 ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి. 4.8989 is standard deviation of A. 66 is barracks of A. 66 is barracks of B. So okay, now calculation of coefficient of variation. Okay, coefficient of variation. CV of A equal to standard deviation divided by bar x into 100. Standard deviation of A ఎంత వచ్చింది నాన్న, 4.8989 divided by bar x ఎంత వచ్చింది, ఇది కూడా ఏదే తీసుకోవాలి, 66 into 100. 4.8989 divided by 66 చేస్తే 0.07422 into 100. 0.07422 into 100 చేస్తే 7.422 is coefficient of variation of A. Okay, and next one coefficient of A B. Okay, coefficient of variation of B nana equal to standard deviation divided by bar x into 100. Standard deviation of B ఎంత వచ్చింది, 12. Okay, standard deviation of B 12 కదా నేను, డివైడెడ్ బై బార్ ఎక్స్ ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బీది 66 into 100. సో దీంట్లో సేమ్ వచ్చినాయి కాబట్టి సేమ్ తీసుకున్నాను మా. కొన్ని ప్రాబ్లమ్స్లలో బార్ ఎక్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ వచ్చింది, బార్ ఎక్స్ ఆఫ్ బి డిఫరెంట్ వచ్చింది. ఓకే, దీంట్లో చూసుకొని అన్ని ప్రాబ్లమ్కి ఒకటేని తీసుకోవద్దు, దానికి కూడా క్యాలిక్యులేషన్ చేయాలి, బీకి కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. 66 వచ్చింది into 100. 12 డివైడెడ్ బై 66 చేస్తే 0.1818 into 100. 0.1818 into 100 చేస్తే 18.18. సో ఇదేంటిది మా 18.18 ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్లో గోల్స్ స్కోర్డ్ బై 2 teams ఇన్ ఏ ఫుట్బాల్ సెషన్ వేరాస్ అండర్ గోల్స్ స్కోర్డ్ బై 2 teams ఇక్కడ ఉన్నాయి నాన్న. సో దేంట్లో, ఫుట్బాల్ సెషన్లో. ఓకే, నంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్ 0 స్కోర్ 1 2 3 4 5 టోటల్ ఇచ్చాడు. ఓకే, సో ఇవి నేమ్స్ లాగా అనుకుందాం నాన్న. 0లో మనకి నంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్, 0లో మనకి ఎంత స్కోర్ వచ్చింది, 1లో ఎంత స్కోరు, 2లో ఎంత స్కోర్. ఇంతకుముందుకు మనకి ఇయర్స్ మెన్షన్ చేస్తాడు కదా, ఇప్పుడు 0 1 2 3 అనేసి మెన్షన్ చేస్తున్నాను. ఓకే, క్లియర్. ఇంతకుముందుకి మనకి ఇయర్స్ మెన్షన్ చేశాడు కదా నాన్న ఇక్కడ.
ఇయర్స్ మెన్షన్ చేస్తాడు. సో ఇప్పుడు ఎలా మెన్షన్ చేస్తున్నాడు అంటే గోల్ స్క్వేర్ వేసి నంబర్స్ లాగా మెన్షన్ చేస్తున్నాడు. 0 1 2 3 4 5 టోటల్. ఓకే, నంబర్ ఆఫ్ మ్యాచ్ ప్లేయర్ బై టీమ్ ఏ. మనం ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మేడం అంటే ఇక్కడ 2 టీమ్సే అంటున్నాడు. 2 టీమ్స్, టీమ్ ఏ టీమ్ బి. సో ఇదేమంటాం నేమ్స్ అలాగా మనం అనుకోవాలి. సో దీంతో మనకి వారికి ఏమీ లేదు నాన్న. ఓకే, జస్ట్ రాసుకుంటాం. ఇయర్స్ ఎట్లా అయితే రాసుకుంటామో ఈ నంబర్స్ కూడా అలానే రాసుకుంటాం. బట్ ఇక్కడ కన్సిడర్ అనేది చెయ్యం నాన్న. నంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ బై టీమ్ ఏ. 0లో 15, 1లో 10, 7, 5, 3, 2 total 42. And next one, number of matches played by team B. 20, 10, 5, 4, 2, 1, totally 42. Calculate CV. Okay, calculation of coefficient of a variation. So first x of A కదా నాన్న, ఏ టీమ్ కదా. సో ఏ టీమ్ని ఎక్స్ అంటున్నాము, బి టీమ్ని కూడా మనం ఎక్స్ అంటున్నాం. అది ఎలా గుర్తుపట్టడానికి ఏం రాస్తున్నాం అంటే ఎక్స్ ఆఫ్ ఏ రాస్తున్నాం, ఎక్స్ ఆఫ్ బి రాస్తున్నాం. ఓకే, సో ఎక్స్ ఆఫ్ ఏలో టీంలో ఎంత ఉన్నాయి? 15, 10, 7, 5, 3, 2. నెక్స్ట్ ఎక్స్ బీలో ఎంత ఉందన్న. సో ఇంతకుముందు పక్క పక్కనే రాస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సో దేని దానికి సపరేట్ ఉండాలని రాసుకోవచ్చు. పక్క పక్కన అయినా రాయొచ్చు, లేదంటే సపరేట్గా అయినా మనం రాయొచ్చు. బట్ ఇలా రాస్తే కొంచెం ఈజీగా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఎక్స్ ఉంది కదా. సో ఎక్స్కి మనం ఫస్ట్ చేసేద్దాం నాన్న. సో ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్ ఆఫ్ ఏకి మనం దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ అప్లై చేయాలి అంటే మనకి డి స్క్వేర్ కావాలి. సో డి స్క్వేర్ రావాలి అంటే ఫస్ట్ మనకి డి రావాలి. డి ఎలా వస్తుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వస్తుంది నాన్న. డి రావాలి అంటే బార్ ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి బార్ ఎక్స్ ఎలా వస్తుంది, సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తే బార్ ఎక్స్ మనకి వస్తుంది. ఓకే, సిగ్మా ఎక్స్ మనకి ఎలా వస్తుంది అంటే ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఏ వాల్యూ ఉన్న అన్ని వాల్యూస్ని యాడ్ చేయాలి. 15 + 10 + 7 + 5 + 3 + 2. సో టోటల్లీ యాడ్ చేస్తే 42. 42 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3, 3, 6. 6 నాన్న. 42 డివైడెడ్ బై 6. 6 1s 6 7s 42. సో ఎంత వచ్చింది మనకి 7. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది నాన్న, 7. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో బార్ ఎక్స్ ఎంత 7. 15 - 7 ఉల్టా చేయొద్దు నాన్న. బార్ ఎక్స్ మైనస్ ఎక్స్ చేయొద్దు, 7 - 15 చేయొద్దు. మనకి ఫార్ములా ఏంటి నాన్న, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కదా. ఎక్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయి 15, మైనస్ ఎక్స్ బార్ ఎంత 7. 15 - 7 చేస్తే 8. 10 - 7 చేస్తే +3. 7 - 7 0. 5 - 7 -2. 3 - 7 -4. 2 - 7 -5. సో నెక్స్ట్ వన్ ఏం చేయాలి, డి స్క్వేర్ మనకి డి వచ్చింది కదా నాన్న. డి స్క్వేర్ని క్యాలిక్యులేషన్ చేయాలి. 8 8s 64, 3 3s 9, 0, 2 2s 4, 4 4s 16, 5 5s 25. సో సిగ్మా డి స్క్వేర్ ఆఫ్ ఏ ఎంత వస్తుంది నాన్న, టోటల్ మనకి 64 + 9 + 4 + 16 + 25. సో టోటల్లీ యాడ్ చేస్తే 118. అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్ ఆఫ్ బి ఉంది కదా. సో ఎక్స్ ఆఫ్ బికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎక్స్ ఆఫ్ బికి ఎలా రాసిన, ఫస్ట్ 20, 10, 5, 4, 2, 1. ఇది మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు. సో దీనికి మనము డి క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఉండాలి. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎలా వస్తుంది మనకి, బార్ ఎక్స్ వాల్యూ ఫస్ట్ రావాలి మనకి. బార్ ఎక్స్ ఆఫ్ ఏపీ సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ మా. సిగ్మా ఎక్స్ ఆఫ్ బి ఎంత వచ్చింది మనకి, 20 + 10 + 5 + 4 + 2 + 1. సో టోటల్ చేస్తే సిగ్మా ఎక్స్ ఆఫ్ బి ఎంత వచ్చింది, 42. 42 డివైడెడ్ బై 6 నాన్న. 1 2 3 4 5 6. 6 1s 6 7s 42. సో ఇక్కడ కూడా మనకి 7 వచ్చింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేయొచ్చు కదా. 20 - 7 చేస్తే +13. 10 - 7 చేస్తే +3. 5 - 7 -2. 4 - 7 -3. 2 - 7 -5. 1 - 7 -6. దెన్ ఆఫ్టర్ డి స్క్వేర్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, డి వచ్చింది కదా నాన్న, డి స్క్వేర్ని క్యాలిక్యులేషన్ చేయాలి. 13 × 13 చేస్తే 169. 3 3s 9. 2 2s 4. 3 3s 9. 5 5s 25. 6 6s 36. అండ్ నెక్స్ట్ వన్ సిగ్మా డి స్క్వేర్ టోటల్ చేయాలి. 169 + 9 + 4
plus 9 plus 25 plus 36. Sigma d square of b total ఎంత వచ్చిందన్న 252. సో 252 వచ్చింది. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు నాన్న. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఫస్ట్ ఏం చేస్తున్నాము, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఫార్ములా సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. సిగ్మా డి స్క్వేర్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి 118 divided by 6 అండర్ రూట్ ఈక్వల్ టు 118 డివైడెడ్ బై 6 చేస్తే 19.6666 అండర్ రూట్ మా 19.6666కి రూట్ అప్లై చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4.4347. ఇది ఏంటిది మా 4.4347 అనేది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి మా ఫార్ములా సిగ్మా డి స్క్వేర్ ఆఫ్ బి డివైడెడ్ బై ఎన్. ఇక్కడ మనం బీది మనం స్మాల్గా రాసుకోవచ్చు. ఓకే, సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది మనకి బీది 252 డివైడెడ్ బై 6 అండర్ రూట్. 252 డివైడెడ్ బై 6 చేస్తే 42 అండర్ రూట్ మా 42కి రూట్ అప్లై చేస్తే 6.4807 ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి. నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. సివి ఈక్వల్ టు ఏది నాన్న, సివి దేన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాము, ఏ టీమ్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది మా ఏది 4.4347 డివైడెడ్ బై బార్ ఎక్స్ ఎంత వచ్చింది ఏకి 7 ఇంటూ 100. 4.4347 డివైడెడ్ బై 7 చేస్తే 0.63352 ఇంటూ 100 చేస్తే మన 0.63352 ఇంటూ 100 చేస్తే 63.352 ఆఫ్ ఇదేంటిది నాన్న 63.352 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి మనము, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బీని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫార్ములా ఏంటన్నా స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బి ఎంత వచ్చింది 6.4807 డివైడెడ్ బై బార్ ఎక్స్ బీది ఎంత వచ్చింది నాన్న 7 ఇంటూ 100. ఓకే, 6.4807 డివైడెడ్ బై 7 చేస్తే 0.925814 ఇంటూ 100. 0.925814 ఇంటూ 100 చేస్తే 92.5814. ఇదేంటిది మా 92.5814 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మా, యు ఆర్ గివెన్ బిలో the daily wages paid to the workers in two factories X and Y. Okay, daily wages ఇచ్చున్నాను. డైలీ వేజెస్ పెయిడ్ టు ద వర్కర్స్ ఇన్ టూ ఫ్యాక్టరీస్లలో డైలీ వేజెస్ మనం పేమెంట్ చేస్తున్నాము. ఆ టూ ఫ్యాక్టరీస్ ఏంటినా, ఫస్ట్ వన్ ఎక్స్ ఫ్యాక్టరీ అండ్ సెకండ్ వన్ వై ఫ్యాక్టరీ. ఎక్స్ ఫ్యాక్టరీ అండ్ వై ఫ్యాక్టరీస్. So question, daily wages 12 to 13, 13 to 14, 14 to 15, 15 to 16, 16 to 17, 17 to 18, 18 to 19. Okay, factory X 15, 30, 44, 60, 30, 14, 7. And next to factory of B then ichadu 25, 40, 60, 35, 12, 15, 5. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, విచ్ ఫ్యాక్టరీ హ్యాస్ పేస్ హయ్యర్ వేజెస్ అండ్ మోర్ కన్సిస్టెంట్. ఏ ఫ్యామిలీ మనకి హయ్యర్ వేజెస్ని పేమెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఏ ఫ్యాక్టరీ కాన్స్టెంట్గా ఉంది అంటే ఫిక్స్డ్గా ఉంది అనేసి మనం చెప్పాలి నేను. ఓకే, మన వేరియేషన్ ఎందుకు క్యాలిక్యులేషన్ చేస్తున్నాము, 1 series to 2 series to అనదర్ మోర్ 2 సిరీస్ని మనం కంపేరింగ్ చేయడానికి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని కర్ల్ పియర్సన్ ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ చేశాడు. సో దానికోసమే ఈ 2 ఫ్యాక్టరీస్ని కంపేర్ చేసి ఇందులో ఏ ఫ్యాక్టరీ వేజెస్ హయ్యర్గా పేమెంట్ చేస్తుంది అండ్ కాన్స్టెంట్గా ఏ ఫ్యాక్టరీ ఉంది అనేసి మనం చెప్పాలి కదా. ఓకే, సో ఫస్ట్ వన్ మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ arithmetic mean and standard deviation. Okay, calculation of arithmetic mean and standard deviation.
డైలీ వేజెస్ మా. సో డైలీ వేజెస్ 12 to 13, 13 to 14, 14 to 15, 15 to 16, 16 to 17, 17 to 18, 18 to 19. సో ఎక్స్ ఫ్యామిలీది మనం ఫస్ట్ చేద్దాం. ఓకే, ఫ్యాక్టరీ ఎక్స్ది చేస్తున్నాను మా. ఓకే, సెకండ్ మనకి ఎక్స్ వాల్యూస్ 2 XY2 ఇండివిజువల్ సిరీస్లో ఉన్నప్పుడు ఒకటే దగ్గర చేసాం. బట్ ఇప్పుడు ఫ్యాక్టరీ ఎక్స్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు కాబట్టి ఇది ప్రాబ్లం కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ మనం ఫ్యాక్టరీ ఎక్స్ది క్యాలిక్యులేషన్ చేద్దాము, అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ఆస్టేజ్ ఫ్యాక్టరీ వైది కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం నేను. సో ఓకే, ఫస్ట్ వన్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్. సో ఫ్రీక్వెన్సీ ఎలా ఇచ్చాడు? 15, 30, 44, 60, 30, 14, 7. ఓకే, సో ఇది మనం ఎక్స్ వాల్యూస్ అనేది తీసుకున్నాం నాన్న. ఇక్కడ మరి ఇంతకుముందుకి ఒకటే వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి దీంట్లో మనం ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాము. డి వాల్యూ వచ్చింది, నెక్స్ట్ వన్ డి స్క్వేర్ని కూడా క్యాలిక్యులేషన్ చేసాము. బట్ ఇక్కడ మనకి ఎలా ఉంది నాన్న? మిడ్ వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ ఉంది, ఏది కూడా మనం ఎక్స్ అనుకోలేం. సో దానికోసం ఏం చేస్తాము? మిడ్ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేస్తాము, మిడ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం నాన్న. సో మిడ్ వాల్యూస్ ఎలా వస్తాయి? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడ్ వాల్యూస్ వస్తాయి నాన్న. ఆ మిడ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ లాగా ట్రీట్ చేస్తాం. 12 ప్లస్ 13 డివైడెడ్ బై 2 చేస్తే 12.5, 13 ప్లస్ 14 డివైడెడ్ బై 2 చేస్తే 13.5, 14 ప్లస్ 15 డివైడెడ్ బై 2 నాన్న ఎంత వస్తుంది? 14.5. నెక్స్ట్ 15 ప్లస్ 16 డివైడెడ్ బై 2 చేస్తే 15.5, 16 ప్లస్ 17 డివైడెడ్ బై 2 చేస్తే 16.5, 17 ప్లస్ 18 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న? 17.5. అండ్ నెక్స్ట్ వన్ 18 ప్లస్ 19 డివైడెడ్ బై 2 చేస్తే 18.5. ఓకే, సరే 18.5 నాన్న. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? డిఎక్స్ వాల్యూస్. సరే డిఎక్స్ వాల్యూస్ మనకి ఈ ఫ్యాక్టరీ ఎక్స్ వల్ల మనకి అర్థమెటిక్ మీన్ అనేది రావాలి నాన్న. సో అర్థమెటిక్ మీన్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి కదా, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫార్ములా ఏంటిది నాన్న? స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100 కదా. ఓకే, ఈ బార్ ఎక్స్ని మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే స్టెప్ డీవియేషన్ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం క్యాలిక్యులేషన్ చేస్తే మార్క్స్ మనకి ఫుల్ మార్క్స్ పడతాయి. డైరెక్ట్ చేస్తే మనకి 12 మార్క్స్ కదా, 8 కానీ 9 కానీ వేస్తారు. అదే స్టెప్ డీవియేషన్ చేస్తే మనకి ఫుల్ అనేది పడుతుంది నాన్న. ఓకే, సో ఫస్ట్ మనకి అర్థమెటిక్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫార్ములా ఏంటన్నా? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ సి. సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ టోటల్ కావాలి కదా మనకి, సిగ్మా ఎఫ్ ఇంటూ డిఎక్స్ డాష్ టోటల్ కావాలి. సో దానికన్నా ముందు మనకి ఏం కావాలి? డిఎక్స్